అసలు సూర్యుడు ఇక్కడ ఉండకూడదు. ఇలా ఎందుకన్నా అంటే ఈ కలర్ గా కనపడే ప్రదేశాల్లో మొత్తం డెడ్లీ గ్యాసెస్ ఉంటాయి. వీటిని నెబులా అంటారు. అయితే నెబులా అనే పదానికి చాలా ఆస్ట్రోనామికల్ డెఫినిషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక డెఫినిషన్ ప్రకారం సోలార్ సిస్టమ్ మొత్తం లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ అనే నెబులా లోపల ఉంది. ఇదెలా సాధ్యపడింది? అది తెలియాలంటే ముందుగా నెబులా అంటే ఏంటో చెప్తా వినండి. ఈ పదం ఆస్ట్రానమీలో కొన్ని వందల సంవత్సరాల నుంచి చలామణిలో ఉంది. అప్పుడు టెలిస్కోప్స్ లేవు కదా, సో ఆకాశంలో ఏ వస్తువైనా బూజరగా కనపడితే దాన్ని నెబులా అనేశారు. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టినప్పటి నుండి 1920లో ఎడ్విన్ హబుల్ ఆండ్రోమెడా ఒక గ్యాలక్సీ అని కనిపెట్టేంత వరకు ఆకాశంలో గ్రహాలు, చంద్రుళ్లు కాకుండా మిగిలినవన్నీ నెబులా అనుకునేవారు. ఇక నెబులాకి, గ్యాలక్సీకి తేడా అర్థమైన తర్వాత వాటిల్లో కూడా రకాలు ఉన్నాయి అని గుర్తించాం. వాటిలో బాగా ఫేమస్ అయింది H2 నెబులా. ఇదొక ఎమిషన్ నెబులా. ఇందులో అయోనైజ్డ్ హైడ్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ ని కోల్పోయి పాజిటివ్ ఛార్జ్ ని తెచ్చుకున్న హైడ్రోజన్. ఎమిషన్ నెబులాలో ఉన్న యువ సూర్యుళ్లు హైడ్రోజన్ ని ఎక్సైట్ చేసి హయ్యర్ ఎనర్జీ స్టేట్స్ లోకి తీసుకుని వెళ్లడం వల్ల తమ సొంత కాంతిని పుట్టించగలవు. ఇంకో టైప్ నెబులాని డార్క్ నెబులా అంటారు. వీటి లోపల సూర్యుళ్లు ఉండరు, సో అయోనైజేషన్ జరిగి సొంత కాంతిని పుట్టించలేవు. డార్క్ నెబులాలో ఎక్కువగా దుమ్ము మరియు మాలిక్యులర్ హైడ్రోజన్ ఉంటాయి. మాలిక్యులర్ హైడ్రోజన్ అయోనైజ్డ్ హైడ్రోజన్ అంత బాగా కెమికల్ రియాక్షన్స్ జరపవు. కొన్నిసార్లు రెండు నెబులే కలిసి ఉండొచ్చు. అంటే H2 నెబులా మధ్యలో డార్క్ నెబులా ఉంటే అయోనైజేషన్ వల్ల బయట ప్రాంతాల నుండి కాంతి వస్తుంది. కానీ మధ్య ప్రాంతంలో అయోనైజేషన్ చర్య జరగదు కాబట్టి కాంతి రాదు. కొన్నిసార్లు వేరే ప్రాంతంలో ఉన్న సూర్యకాంతి డార్క్ నెబులా మీద పడటం వల్ల అది మెరుస్తున్నట్టుగా కనబడుతుంది. నిజానికి ఆ పడిన కాంతి రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఆ షైనింగ్ వస్తుంది. సో ఈ టైప్ నెబులాని రిఫ్లెక్షన్ నెబులా అంటారు. ఇవి కాకుండా ప్లానెటరీ నెబులా అని ఇంకోటి ఉంది. చాలా తక్కువ మాస్ నుండి మీడియం మాస్ ఉన్న స్టార్ చనిపోయేటప్పుడు తన బయటి పొరల్ని వదిలేసి వైట్ డ్వార్ఫ్ గా మారుతుంది. ఈ నెబులాకి ప్లస్ ఇంకో నెబులా అయిన సూపర్ నోవా రెమనెంట్ నెబులాకి సంబంధం ఉంది. ఎందుకంటే ఈ రెండు ఒక స్టార్ చనిపోయేటప్పుడు పుడతాయి. కానీ చాలా ఎక్కువ మాస్ ఉన్న స్టార్ పేలిపోతే సూపర్ నోవా రెమనెంట్ నెబులా పుడుతుంది. ఈ ప్రాసెస్ లో వాయుమేఘాలతో పాటు వాటి మధ్యలో న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్ మిగిలిపోతుంది. ప్లానెటరీ మరియు సూపర్ నోవా రెమనెంట్ నెబులాలో కూడా అయోనైజ్డ్ కణాలు ఉండడంతో అవి మెరుస్తాయి. గ్రావిటీ వీటిని పట్టించుకునేంత శక్తివంతంగా ఉండదు కాబట్టి ఇవి చెదిరిపోతాయి. వీటన్నిటిలో ఒక కామన్ లక్షణం ఉంది. అదే కొన్ని వేల కాంతి సంవత్సరాల వరకు సాగి ఉండటం. అంటే పుట్టిన చోటు నుండి వాయువులు బయటి ప్రాంతాలకి ట్రావెల్ చేస్తాయి. ఈ ప్రాసెస్ ని డిఫ్యూజన్ అంటారు. అందుకే ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అన్ని నెబులేని డిఫ్యూజన్ నెబులే కేటగిరీలోకి చేర్చొచ్చు. ఈ నెబులేలోని కొన్ని ప్రాంతాల్లో ఒక క్యూబిక్ సెంటీమీటర్కి కొన్ని కణాలు మాత్రమే ఉంటాయి. మరో ప్రదేశంలో అదే క్యూబిక్ సెంటీమీటర్ ఖాళీలో కొన్ని వందల కణాలు ఉంటాయి. సో భూమి సైజులో ఉండే నెబులా యొక్క వెయిట్ కొన్ని కిలోగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. మన భూమికి ఒక క్యూబిక్ సెంటీమీటర్ అంత ఖాళీలో 15 క్వింటిలియన్ కణాలు ఉంటాయి. ఇవి ఇంత పలచగా ఉంటాయి కాబట్టి మధ్యలో ఉంటే అసలు ఒక నెబులాలో ఉన్నామని అర్థం కాదు. సో భూమి కూడా ఒక నెబులా మధ్యలో ఉంటే మన కంటితో మొత్తం నెబులాని చూడలేము. ఇన్ఫాక్ట్ అసలు నెబులాలో ఉన్నామని కూడా అర్థం చేసుకోలేము. కానీ అన్ని నెబులా ఒకలా ఉండవు. మన పాలపుంత చుట్టూ తిరుగుతున్న ఒక చిన్న గ్యాలక్సీ అయిన లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ లో ఉన్న తరాంతులా నెబులానే H2 ఎమిషన్ నెబులా. మన పాలపుంతలో ఒరయన్ నెబులా అని ఉంటుంది. తరాంతులా నెబులా కనుక ఇప్పుడు ఒరయన్ నెబులా ఉన్న ప్లేస్ లో ఉంటే అంత కాంతివంతమైన సూర్యుడు మెరుస్తున్న ఆకాశంలో కూడా క్లియర్ గా కనబడుతుంది. ఇక మన సోలార్ సిస్టమ్ ఉన్న లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ విషయానికి వస్తే అది కూడా ఒక ఎమిషన్ నెబులా కిందకే వస్తుంది. ఇది ఒక సూర్యుడు చనిపోయిన తర్వాత పుట్టిన సూపర్ నోవా రెమనెంట్ నెబులా అయ్యుండొచ్చు. ఇందులో కెమికల్ రియాక్షన్ జరపని న్యూట్రల్ ఆటమ్స్ తో పాటు వేడిగా ఉండే అయోనైజ్డ్ కణాలు కూడా ఉంటాయి. వీటిలో కొన్ని కణాలు 6750 డిగ్రీస్ నుండి మిలియన్ల డిగ్రీస్ అంత ఎక్కువ టెంపరేచర్ వరకు ఉండొచ్చు. కాకపోతే అవి దూరంగా ఉండటం వల్ల, అంటే ఒక క్యూబిక్ సెంటీమీటర్కి 0.3 కణాలు ఉండటం వల్ల, అంటే ఒక కణం కంటే తక్కువగా ఉండటంతో అంత ఎక్కువ ఎఫెక్ట్ ని చూపించవు. సో కణాలు ఇంత దూరంగా ఉండటం వల్ల లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ ఎక్కువ కాంతివంతంగా ఉండదు. సో ఎంత శక్తివంతమైన టెలిస్కోప్ ఉన్నా దీన్ని కనిపెట్టడం కష్టం. అయితే మన లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ ఇంకో పెద్ద నెబులా బయటి ప్రాంతంలో ఉండొచ్చు. ఈ నెబులా మొత్తం 30 కాంతి సంవత్సరాల లెంత్ ఉంటుంది. వింతగా మన సోలార్ సిస్టమ్ ఇందులో కదులుతుంది. ఇలా కదిలి 20,000 సంవత్సరాల తర్వాత మనం నెబులాని వదిలిపెట్టి వెళ్లిపోతాం. సో ఈ ఫోటోలో కనబడుతున్న బౌండరీని హీలియోపాజ్ అంటారు.
అంటే ఇతర స్టార్స్ నుండి వచ్చే ఇంటర్స్టెల్లార్ గాలి మన సూర్యుడి సౌర గాలి ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతాయో అక్కడ ఒక సరిహద్దు క్రియేట్ అవుతుంది. దాన్నే హీలియోపాజ్ అంటారు. మామూలుగా అయితే మన సోలార్ సిస్టమ్ కదలకుండా ఉంటే ఇంటర్స్టెల్లార్ గ్యాసెస్ ఢీకొట్టి ఈ హీలియోపాజ్ ని సృష్టిస్తుంది అనుకుంటారు. బట్ మన సోలార్ సిస్టమ్ కూడా ముందుకు కదలడం వల్ల మాత్రమే ఆ ఓవెల్ షేప్ పుడుతుంది. ఇదంతా జరగడాన్ని మనం చూడాలంటే సోలార్ సిస్టమ్ పైకి వెళ్ళాలి. అలా వెళ్ళలేం కాబట్టి కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా ఈ చర్యల్ని అర్థం చేసుకున్నాం. దీంతో పాటే ఇంటర్స్టెల్లార్ గ్యాస్ లో అయోనైజ్డ్ కణాలు సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చిక్కుకొని వెనక్కి ఒక తోకలా వెళ్తాయి. దీన్ని మ్యాగ్నెటోటైల్ అంటారు. వేరే సోలార్ సిస్టమ్స్ లో మ్యాగ్నెటోటైల్ ని చూసి ఇలా జరుగుతుంది అని కన్ఫర్మ్ చేసుకుందాం. ప్లస్ అయోనైజ్డ్ కణాలకి ఛార్జ్ ఉంటుంది కాబట్టి సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో చర్యలు జరపగలవు. న్యూట్రల్ కణాలు హాయిగా సోలార్ సిస్టమ్ గుండా పాస్ అయిపోతాయి. అంతరిక్షంలో ఒక శాటిలైట్ ద్వారా అయోనైజ్డ్ ప్లస్ న్యూట్రల్ కణాలు ఎటు నుండి వస్తున్నాయో తెలుసుకున్నాం. ఇక లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ విషయానికొస్తే ఇది ఇతర నెబులే అంత దట్టంగా లేకపోయినా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి దట్టమైన ప్రదేశం మాత్రం ఇదే. ఎందుకంటే లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ లోకల్ బబుల్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ ఒక క్యూబిక్ సెంటీమీటర్ కి 0.05 కణాలు మాత్రమే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒకటి కూడా ఉండదు. అంటే లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ కంటే తక్కువ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ గా ఇలాంటి బబుల్స్ చాలా ఉంటాయి. ప్లస్ ఒకదానితో ఇంకోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇలాంటి బబుల్స్ కలిసిన ప్రాంతాల్లో లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ లాంటి ప్రదేశాలు పుడతాయి. ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఏదైనా నెబులా గురించి మాట్లాడుతున్నామంటే ఇంటర్స్టెల్లార్ మీడియం గురించి మాట్లాడుతున్నట్టే. సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్యాలక్సీలో ఖాళీగా తిరుగుతున్న గ్యాస్ మేఘాల్ని ఇంటర్స్టెల్లార్ మీడియం అంటారు. ఇది నెబులా అంత దట్టంగా ఉన్నా లేకపోతే లోకల్ బబుల్ అంత లూజ్ గా ఉన్నా గ్యాస్ ఉంటే అది ఇంటర్స్టెల్లార్ మీడియం అవుతుంది. అయితే అంతరిక్షాన్ని కొన్ని పర్టిక్యులర్ వేవ్ లెన్స్ లో చూస్తే ఒక సన్నటి కాంతి కనబడుతుంది. ఈ కాంతే అయోనైజ్డ్ కణాలు అనేక ఫ్రీక్వెన్సీస్ లో ఉత్పత్తి చేస్తున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో మన లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ కూడా నెబులేలో ఒక భాగమే. సో మనం డిస్కస్ చేసింది మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక చోట 100 కణాలుంటే ఇంకో చోట ఒక కణం కూడా ఉండదు. మొత్తం పాలపుంత యొక్క డెన్సిటీ కంటే లోకల్ బబుల్లో ఉండే ఇంటర్స్టెల్లార్ మీడియం యొక్క డెన్సిటీ చాలా తక్కువ. ఎందుకంటే ఈ బబుల్స్ అన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన సూపర్నోవా చర్యల్లో పుట్టినవి. సో ఇంత ఎక్కువ టైంలో పదార్థం అంతా దూరంగా వెళ్లి చెదిరిపోయింది. సో ఇది వరకు ఆ పదార్థం ఉన్న ప్రాంతం యొక్క సరిహద్దుని బబుల్స్ లేదా సూపర్ షెల్స్ అంటారు. సూపర్నోవా పేలినప్పుడు కొంచెం పదార్థం ఒకచోట చేరి లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ గా మారింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అని మీకు అనిపించొచ్చు. ఎందుకంటే మనం లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ లో పుట్టాం కాబట్టి మన సూర్యుడు ఎలా పుట్టాడు, ఎలా చనిపోతాడో తెలుసుకోవాలి. భవిష్యత్తులో కొత్త సూర్యుళ్లు పుడితే వాటి చుట్టూ కూడా భూమి లాంటి గ్రహం తయారవ్వచ్చు. దాన్ని మరో ఇల్లుగా మార్చుకుంటే మనిషి ఒక ఇంటర్స్టెల్లార్ నావికుడిగా మారతాడు. ఇదెలా చెయ్యాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.